ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా వరకు కూడా మనము మన బ్రెయిన్ని ఏ విధంగా అయితే ట్యూన్ చేసుకుంటామో అది ఆ విధంగానే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలా మనం అనుకున్న డిజైర్, గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రెయిన్కి ఒక ప్రోగ్రామ్ లాగా మనం సెట్ చేసుకోవాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుందంటారు? జనరల్గా మనము ఏదనుకుంటే అది జరుగుతుంది, అంటే యద్భావం తద్భవతి. సో మనం అనుకున్నది జరగాలి అని అంటే మనము మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి కొన్ని విషయాలను పంపించగలగాలి. అట్లీస్ట్ మనం కొన్ని విషయాల్ని కొన్ని ఫీలింగ్స్ని సబ్కాన్షియస్ మైండ్కి తెలిసిన లాంగ్వేజ్ ఒకటి ఏంటంటే ఫీలింగ్స్. సో ఆ ఫీలింగ్స్ని మనం పంపించాలి. ఎలా పంపిస్తాము, దేని ద్వారా పంపిస్తాము అని అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి RAS రెక్టి యాక్టివేటింగ్ సిస్టమ్, దీని ద్వారా పంపిస్తాము. ఇది ఏం చేస్తుంది అసలు, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది మన యొక్క ఫీలింగ్స్ని ఏ విధంగా స్కాన్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నారండి, ఒక సిమ్ కార్డు తీసుకున్నారు. సో మీకు అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. స్టార్టింగ్లో ఆ నెంబర్ మొత్తం 10 నెంబర్స్, డిజిట్ నెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం మనకి. కానీ క్రమేపీ ఏం చేస్తాం, మనం దానికి అంటూ ఒక గుర్తు పెట్టుకుంటాం. కొంతమంది చూడండి, ఇప్పుడు 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్లో ఫస్ట్ 3 నెంబర్స్, 2 నెంబర్స్, 2 నెంబర్స్, 3 నెంబర్స్ ఈ విధంగా పలుకుతుంటారు. కొంతమంది డబల్ నెంబర్స్ పలుకుతూ ఉంటారు. మనకున్న 10 డిజిట్స్లో ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9441521335, ఒక 10 డిజిట్స్. దీనిని మనం పలికేటటువంటి క్రమం అంటే ఏం చేస్తాము, ఫస్ట్ 3 డిజిట్స్, 2 డిజిట్స్, 2 డిజిట్స్, మళ్ళీ 3 డిజిట్స్. అంటే ఎవరికి వీలైనట్టుగా దానిని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారు, డబల్ నెంబర్స్ పలుకుతుంటారు, 897825 ఇలాగా. అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే దాన్ని మెమరీలో గుర్తుపెట్టుకోగలుగుతారో, ఏ విధంగా అయితే వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతారో ఆ విధంగానే గుర్తుపెట్టుకుంటుంటారు. మనము మార్కెట్కి వెళ్తామండి, లేడీస్ మార్కెట్కి అంటే ఒక ప్రొవిజన్స్ తేడానికి లేడీస్, జెంట్స్ ఇద్దరు వెళ్తారు. లేడీస్ ఏవి కావాలో చాలా ఈజీగా, పిల్లలకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి, ఏది అయితే ఎంత అవుతుంది అని చెప్పి గబగబా వేసేస్తుంటారు. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళ మైండ్లోని దాని గురించి ఒక ఐడియా అనేది ఉంది, ఒక ప్రోగ్రామింగ్ ఉంది. కానీ జెంట్స్ తడుముకుంటూ ఉంటారు. కొన్ని విషయాలు ఏది కావాలి, ఇది ఏంటి, ఎంత కావాలి, ఎంత కావాలి అని అడుగుతుంటారు. అలాగే మనము నెలవారీ లెక్కలు, ప్రొవిజన్స్కి ఎంత అవుతుంది, పాలకి ఎంత, అందాజుగా లెక్కేసి చెప్పేస్తూ ఉంటారు లేడీస్. ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది. జెంట్స్ కన్నా కూడా ఇలాంటి విషయాలలోని లేడీస్కి కొంచెం బాగా అనుభవం ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు రెగ్యులర్గా దాన్ని చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా బ్రెయిన్కి ఇవి పంపిస్తూ ఉంటారు కాబట్టి. సో సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఫీడ్ అయిపోతుంది. అలాగే ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక లేకపోతే ఒక లైట్ ఫిక్స్ చేయాలన్నా, ఒక సర్క్యూట్ ఫిక్స్ చేయాలన్నా జెంట్స్ ఫిక్స్ చేసినంత ఈజీగా మనం ఫిక్స్ చేయాలి. అవును, వాళ్ళకు ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ మనకు ఉండదు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆలోచించే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆలోచించేటటువంటి క్రమంలోనే ఈ RAS రెక్టి యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేసి మనం దేనినైతే కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటామో, కంటిన్యూస్గా చాన్ చేస్తూ ఉంటామో, కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటుంటామో దానిని స్కాన్ చేసుకుంటుంది. దాని యొక్క ఫీలింగ్స్ని స్కాన్ చేసుకుని సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తుంటుంది అన్నమాట. సో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే దాని మీద మనకి తదేకంగా ఆలోచనలు రప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటుంటాం మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఫీల్ అవుతుందో, మనం ఎలా ఫీల్ అవుతున్నామో సబ్కాన్షియస్ మైండ్ మనకి అలాగే తీసుకొస్తుంది, అవకాశాలు అలాగే వస్తూ ఉంటాయి. బిఫోర్ దట్ మనం ఏం కావాలి అనే దాని మీద ఫస్ట్ మనం ఒక కరెక్ట్ అయినటువంటి పిక్చర్ని చేసుకోవాలి, కరెక్ట్ ప్రోగ్రామింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా కావాలి, ఈ విధంగా పొందాలి, దీనిని ఇలా గెయిన్ చేయగలను అనేటటువంటి ఒక ప్రోగ్రామింగ్ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు కంటిన్యూస్గా చాట్ చేయాలి. మార్నింగ్ నైట్ కూడా కంటిన్యూస్గా దానిని రిపీటెడ్గా ఎలా అయితే అనుకుంటున్నామో, ఏ విధంగా అయితే. ఇప్పుడు చూడండి, కొత్తగా మనం ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 డేస్ అయ్యేటప్పటికి ఆ వర్క్ మనకి పాతబడుతుంది. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా ప్రతిసారి అదే వర్క్ మనం కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి థర్డ్ డే ఏమవుతుందంటే మనం ఈజీగా చేసేయడానికి అలవాటైపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఏదైతే కంటిన్యూగా చాంటింగ్ చేస్తూ ఉంటామో, అందుకే ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎప్పుడు అలాగే అనుకోకు, అదే జరుగుతుంది, తదాస్తు దేవతలు ఉంటారు పైన, ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు అని అంటూ ఉంటారు.
కదా. అంటే ఏంటది, అది ఆల్రెడీ అక్కడ ఫీడ్ అయిపోతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. మనం ఏ పని చేసినా అదే మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతూ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్షన్లో ఏమవుతుందంటే అదే మన ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా మనం ఏదైతే చేస్తామో ఆ మానిటర్ చేసింది ఆ బ్రెయిన్ తీసుకుని సబ్ కాన్షియస్ మైండ్కి పంపించేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి ఒకే ఒక లాంగ్వేజ్ ఫీలింగ్స్. ఇది ఏదైతే స్కాన్ చేసిందో ఆ స్కాన్ ద్వారా వెళ్ళినటువంటి ఫీలింగ్స్ అన్నిటిని కూడా సబ్ కాన్షియస్ మైండ్ చక్కగా తీసుకుని మనం కోరుకున్న దానిని మనకి ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే ఫస్ట్ మనం మన బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవాలి. ఎలా అయితే మనం ప్రోగ్రామింగ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఒక 21 days తీసుకుందాం. 21 daysలో మీరు ఖచ్చితంగా రోజు ఏదైతే వింటున్నారో, రోజు ఏదైతే చూస్తున్నారో, రోజు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో, కొన్ని రోజులు అయ్యేటప్పటికి అసలు యాక్చువల్ 21 days అనేది ఏంటంటే మన బాడీ సైకిల్. అలాగే 2+1 3 మనసు, బుద్ధి, శరీరం, మన మెడిటేషన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ 21 days మనం ఏదైతే కంటిన్యూగా చాంట్ చేస్తూ ఉంటామో దాని మీద మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో దాని ఫీలింగ్స్ని మనం ఖచ్చితంగా స్టోర్ చేసేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకే ఎప్పుడైనా సరే ఏదన్నా కావాలి, చెయ్యాలి, వర్క్ చెయ్యాలి అని అన్నప్పుడు 21 days చేయమంటారు. ఆ 21 days మనం కంటిన్యూగా రిపీటెడ్గా అదే 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 చాంట్ చేసుకోవడం వల్ల మన టోటల్ ఫోకస్ అంతా కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది పొందేటటువంటి అవకాశాలు మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం. సో ఏ వర్క్ అయినా చేయండి, ఫస్ట్ రీప్రోగ్రామ్ యువర్ బ్రెయిన్ ఆర్ రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని పొందాలి అని అంటే ఫస్ట్ బ్రెయిన్ని ప్రోగ్రామింగ్ చేసి ఆ ప్రోగ్రామింగ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి ఫీలింగ్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించగలుగుతాము. ఇంకొక విషయం సిరి, ఇక్కడ ఏంటంటే ఒక టెక్నిక్ ఫాలో అయిపోతే నేను నా ప్రాబ్లం నుంచి బయటపడిపోతాను అనేటటువంటి ఆ మైండ్ సెట్ని ఫస్ట్ అది తీసేసి నేను నా థాట్స్ని మార్చుకుంటే, నా థాట్ ప్రాసెస్ నేను మార్చుకుంటే, నా ఫీలింగ్స్ నేను మార్చుకుంటే, నా యాక్షన్స్ నేను మార్చుకుంటే, నా బిలీవ్ సిస్టమ్ని నేను మార్చుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ నేను మార్చుకోవాలంటే ఐ హ్యావ్ టు వర్క్ సమ్వే. డెఫినెట్గా దానికి ఒక గైడెన్స్ కూడా ఒక గైడెన్స్ ఉండాలి. లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా నేను దానిని ట్యూన్ చేసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది జనరల్గా ఏమనుకుంటారంటే మేడం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ టెక్నిక్ చేస్తే నాకు తీరిపోతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని ముందు పక్కన పెట్టేసి నేను దీని నుంచి ఓవర్కమ్ అవ్వగలను అనేటటువంటి ఫీలింగ్స్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఏ టెక్నిక్ చేసినా కానీ అది 5 days చేయండి, 2 days చేయండి, కొంతమందికి 1 day చేయడంలోనే ఫలితం వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ని మార్చుకోవడం వల్ల. ఈ 4ని గుర్తుపెట్టుకోండి, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, బిలీవ్ సిస్టమ్స్. ఈ 4ని ఎప్పుడైతే మనం చేంజ్ చేయడానికి రెడీ అవుతాం అప్పుడు మాత్రమే ఏ టెక్నిక్ కన్నా వర్కౌట్ అవుతుందండి. ఈరోజు మనకి వర్కౌట్ అయిపోయింది, ఒక టెక్నిక్ వర్కౌట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు నేను చేశాను వర్కౌట్ అయిందండి, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే నువ్వు అప్పుడు ఏ విధంగా చేసావు, జస్ట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ నువ్వు టోటల్గా మారిపోయావు. కానీ ఎప్పుడైతే నీ సమస్య తీరిపోయిందో మళ్ళీ నువ్వు మామూలు స్థాయికి వచ్చేసావు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాసెస్ని, ఆ థాట్ ప్రాసెస్ని కంటిన్యూటీ చేస్తావు అప్పుడు అది నీకు లైఫ్ టైం గుర్తుంటుంది. అది అసలు ఫస్ట్ నీ థాట్ ప్రాసెస్, నీ ప్రోగ్రామింగ్ ఆఫ్ ద మైండ్ని చేంజ్ చేసుకోండి. ఆ చేంజ్ చేసుకోవడానికి మనం చిన్న చిన్న టెక్నిక్స్ని వాడుతూ ఉంటాము. అది బ్రెయిన్ యొక్క ప్రోగ్రామింగ్ బట్టి ఉంటుంది, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. అన్ని టెక్నిక్స్ అందరికీ వర్కౌట్ అవుతాయా? అందరికీ వర్కౌట్ కావు. నీ ఆలోచన విధానాన్ని బట్టి టెక్నిక్ ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఒక 4-5 టెక్నిక్స్ తీసుకున్నామండి. కొంతమందికి రాయటం వలన వస్తుంది, కొంతమందికి చదవడం వలన వస్తుంది, కొంతమందికి వినడం వలన వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు నేను కూర్చోబెట్టి నేను స్క్రిప్టింగ్ రాయమ్మా అని అంటే రాయలేరు కొంతమంది. కొంతమందికి చదవండి అని అంటే చదవలేరు కొంతమంది. చదివితే నాకు గుర్తుండదండి అంటారు, రాస్తే గుర్తుంటుందండి అంటారు. రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. సో ఆ టెక్నిక్స్ కూడా, ఇన్ని టెక్నిక్స్ని మనం ఉపయోగించాలంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కూడా టెక్నిక్ వర్కౌట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం కండక్ట్ చేసే క్లాస్ కూడా చెప్పడానికి అన్ని టెక్నిక్స్ చెప్తాము, బట్ విచ్ విల్ గివ్ యూ మోర్ కంఫర్టబుల్
ఏది మనకి సూట్ అవుతుంది? నీకేది సూట్ అవుతుంది, ఏది చేస్తుంటే నువ్వు ఆ వైబ్రేషన్ని పొందగలుగుతున్నావు, ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆ థాట్ ప్రాసెస్ని మార్చుకోగలుగుతున్నావు. అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇది చేశానండి, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొంతమంది అంటారు, మేడం ఇది చేసినా నాకు ఎందుకో వర్కౌట్ కావట్లేదు, నాకు ఎందుకో ఆ ఫీలింగ్స్ రావటం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు కొంతమంది నాకు పెయిన్ అనిపిస్తుంది అంటారు, అసలు నాకు అక్కడ కలరే కనిపించలేదు అంటారు, అసలు నాలో నేను ఏం చేంజెస్ గమనించలేదు అని అంటారు. కొంతమంది నాకు కలర్ కనిపించలేదు, పెయిన్ రాలేదు, కానీ దాని యొక్క నేచర్ని నేను డెవలప్ చేసుకోగలిగాను అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవ్వడం, ఒక రకమైనటువంటి ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అందరికి ఒకటే ప్రాబ్లం ఉండదు. అందరికి ఒకటే ఉండదు, అందరూ ఒకే బోట్లో సేల్ అవ్వరు, అందరూ ఒకే రకమైనటువంటి హ్యాబిట్స్ని కలిగి ఉండరు. మైండ్ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ని బట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ బ్రెయిన్ సెట్. మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుని మన యొక్క ఫిజిక్స్ని, మెంటల్ దానిని కూడా మనం ట్యూన్ చేసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఏదైనా వర్కౌట్ అవుతుందండి. మనిషికి సాధించలేని అంటూ ఏదీ లేదు. ఇది ఆర్థికపరమైనటువంటి సమస్య వచ్చిందంటే నువ్వు ఎంతో ధైర్యంగా అప్పు చేసావు కదా, అదే ధైర్యాన్ని మళ్ళీ తెచ్చుకో, అప్పు తీరుస్తావు, ఖచ్చితంగా తీరుస్తావు. తీర్చలేను అనేటటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఇందులోని కొంత థాట్ ప్రాసెస్ని డిఫరెంట్గా ఆలోచించడం వలన మాత్రమే అలా జరుగుతుంది అనే విషయాన్ని గమనిస్తే మనిషి ఏదైనా సాధిస్తాడండి. ఎలా మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లాసెస్లో అటెండ్ అవ్వాలి? సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, నేను 2 నెంబర్స్ ఇచ్చానండి. ఆ 2 నెంబర్స్లో ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.